నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ విజయవంతంగా కొనసాగుతోంది. 4వ రోజు సోమవారం కూడా భక్తుల తాకిడి తగ్గలేదు. దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. భక్తులు రొట్టెలు పట్టుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ లు రొట్టెల పండుగను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారాషాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Lord, please subscribe to N3 TV.